ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మాజీ మంత్రి అంబటి రాంబాబును శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని భారీ భద్రత మధ్య నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంబటి వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా కొందరు నిరసనకారులు ఇంటిపై రాళ్లు రువ్వి కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఇంటికి కారుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అంబటి రాంబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. నినాదాలతో ఆందోళన చేపట్టడంతో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అంబటిపై బిఎన్ఎస్ చట్టంలోని పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో మరో కేసు కూడా పెట్టారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటితో ఫోన్లో మాట్లాడి భద్రతను గురించి ఆరా తీశారు. దాడిని ఖండిస్తూ పూర్తి మద్దతుంటుందని తెలిపారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఈ ఘటనను ఖండిస్తూ టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు.